In this video, I am going to explain the distance between 2 points. In my previous lesson, I have explained you about the Cartesian plane. Cartesian plane అంటే ఏంటో నా ముందర లెసన్లో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ కార్టీజియన్ ప్లేన్లో రెండు పాయింట్స్ మధ్యలో డిస్టెన్స్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నేర్చుకున్నాం. సో దానికి మనకి రెండు పాయింట్స్ అయితే కావాలి. ముందర ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ డ్రా చేద్దాం. డ్రా చేయకపోయినా కూడా పర్వాలేదు, కానీ నేను డ్రా చేస్తాను. సో నేను ఇక్కడ ఇక్కడ నేను వై యాక్సిస్ డ్రా చేస్తున్నాను. నిన్న సన్నగా ఉండడం మూలని సరిగా కనపడలేదు. ఇది వై యాక్సిస్. ఓకే, సో ఇక్కడ ఎక్స్ యాక్సిస్ కూడా డ్రా చేస్తాను. ఇది ఎక్స్ యాక్సిస్, ఎక్స్ యాక్సిస్. ఓకే, సో నేను సెకండ్, థర్డ్, ఫోర్త్ క్వాడ్రంట్ నేనేం యూజ్ చేయట్లేదు. నేను ఫస్ట్ క్వాడ్రంట్ కూడా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 2 పాయింట్స్ కావాలి. ఇక్కడ ఏ అనే పాయింట్, ఇక్కడ బి అనే పాయింట్ ఉంటుంది. ఈ రెండు పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో రెండు పాయింట్ల మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇది బి అనే పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం x1 y1 అందాం, దీన్ని x2 y2 అందాం. ఓకే, ఎందుకంటే నెంబర్ లైన్లో మనం ఏ నెంబర్స్ అనేది జనరల్గా ఫార్ములాస్ అన్నీ జనరల్గా ఉంటాయి కాబట్టి మనం జనరల్గా యూస్ చేద్దాం. ఏ అనేది x1 y1, బి అనేది x2 y2. మన టార్గెట్ ఏంటంటే ఏకి బికి మధ్యలో డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద డిస్టెన్స్ ఆఫ్ ఏబి. ఏబి ఈజ్ ద లైన్ సెగ్మెంట్. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో దీని x1 అంటే ఇది ఇక్కడ x1 వస్తుంది, ఇది y1 వస్తుంది. సో ఇది కాబట్టి ఈ లైన్ నెంబర్ వస్తే ఇక్కడ x2 వస్తుంది అండ్ ఇక్కడ y1 వస్తుంది. వర్టికల్ డిస్టెన్సెస్ ఎప్పుడు y యాక్సిస్ మీద, హారిజాంటల్ డిస్టెన్సెస్ ఎప్పుడు x యాక్సిస్ మీద డినోట్ చేస్తాం. రైట్, ఇక్కడ మనకి ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనం ఫామ్ చేద్దాం. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని ఫామ్ చేద్దాం బికాజ్ ఏబి అన్నది ఒక సైడ్ అవుతుంది అప్పుడు. సో ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మన టార్గెట్ ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఏబి. ఈ ఏసీ లెంగ్త్ హారిజాంటల్ కాబట్టి మనకి ఈ x1 నుంచి x2 వరకు ఉండే డిస్టెన్స్ అనమాట. ద డిస్టెన్స్ బిట్వీన్ ఏ అండ్ సి ఈజ్ నథింగ్ బట్ డిస్టెన్స్ బిట్వీన్ x1 అండ్ x2. దట్ ఈజ్ నథింగ్ బట్ x2 మైనస్ x1. ఈ ఏసీ డిస్టెన్స్ ఈ టోటల్ డిస్టెన్స్ అన్న x2 అంటే 0 నుంచి ఆరిజిన్ నుంచి x2, దాని నుంచి ఆరిజిన్ నుంచి x1 సబ్ట్రాక్ట్ చేసేసేయాలి. మనకి ఓన్లీ వీ వాంట్ దిస్ డిస్టెన్స్ ఓన్లీ. దిస్ డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1. అలాగే ఈ డిస్టెన్స్ కావాలి. ఈ డిస్టెన్స్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ కావాలి. సారీ, ఇది 2 మాట. రైట్, అప్పుడు ఇది y2 మైనస్ y1 అవుతుంది. y2 మైనస్ y1. సో మనకి రెండు సైడ్స్ వచ్చేసాయి. బేస్ వచ్చేసింది, హైట్ వచ్చేసింది. మనకి ఇప్పుడు పైథాగరస్ థియరం నుంచి ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్, నాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏసీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ ఈజ్ ఈక్వల్ టు x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అండ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. మనకు ఓన్లీ ఏబి ఒకటే కావాలి కాబట్టి ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ అండ్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఫైండింగ్ ఏబి ఆర్ డిస్టెన్స్ ఫార్ములా. సో నౌ డిస్టెన్స్ ఫార్ములా అగైన్ ఐ విల్ రైట్ distance is equal, distance between 2 points is equal to square root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఇది ఫార్ములా కోసం డిరైవ్ చేస్తుంది. డెరివేషన్ కూడా సేమ్ స్టెప్స్ వేయాలి. ఇన్ డెరివేషన్లో ఏం చేయాలంటే లెట్ ద పాయింట్ బి ఏ x1 y1 b is equal x2 y2 అని చెప్పి అంతా రాసుకుని ఇలా డయాగ్రామ్ డ్రా చేసి ఏబి బేసీ బీసీని ఇండికేట్ చేసి బై పైథాగరస్ థియరం. ఇక్కడ నేను పైథాగరస్ థియరం రాయలేదు. పైథాగరస్ థియరం we get this and so on, so on, so. This is
derivation of distance formula. You may be getting this in the board examination. Okay, so దీన్ని బాగా గుర్తుంచుకోవాలంటే, బాగా అర్థం అవ్వాలంటే you need practice. So we will do some practice problems. Okay, so I will take off this I will take only. So now direct question, example 1. Find the distance between 2, 3 and -1, 5. 2 points are given. So this is what we have to find out, the distance between the 2 points. Points ఎప్పుడైనా సరే అలా రెండు కోఆర్డినేట్స్ x కోఆర్డినేట్ y కోఆర్డినేట్తో డినోట్ చేయాలి. ఓకే, దీన్ని మనం ఏమందాం అంటే a ఈజ్ ఈక్వల్ టు 2, 3 అందాం అండ్ b ఈజ్ ఈక్వల్ టు -4, 5 అందాం. ఇలా అనకుండా కూడా చేసేసేయచ్చు, డైరెక్ట్గా కూడా చేసేసేయచ్చు. ఇలా అంటే కాస్త అందంగా ఉంటుంది అనమాట. అంటే స్టెప్స్ నీ సొల్యూషన్ చూడడానికి కాస్త అందంగా కనబడుతుంది. సో ఇది x1 y1 అనుకుందాం, ఇది x2 y2 అనుకుందాం. అంటే నేను ఎందుకు కింద రాస్తున్నానంటే ఇవన్నీ మీరు ఫార్ములాలో రాయాలి కాబట్టి. సో ఇది x1 y1 అవుతుంది, ఇది x2 y2 అవుతుంది. అప్పుడు మనకి ఏబి ఇప్పుడు ఫార్ములా రాయాలి కాబట్టి ఫార్ములాలో మనం x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. చాలామంది ఫార్ములా రాయకుండా డైరెక్ట్గా ప్రాబ్లం చేయడానికి చూస్తారు, అది రాంగ్. ఫార్ములా ఎప్పుడైనా సరే మార్క్ క్యారీ అవుతుంది. ఇట్ క్యారీస్ మార్క్, హాఫ్ మార్క్, 1 మార్క్ డిపెండింగ్ అపాన్ ద లెంగ్త్ ఆఫ్ ద ప్రాబ్లం అది వేస్తారనమాట. సో ఇప్పుడు ఈ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయాలి. x2 అంటే -1, x1 అంటే 2, -1 -2 హోల్ స్క్వేర్, y2 అంటే 5 -3 హోల్ స్క్వేర్. సో అది ఎప్పుడు అవుతుంది -1 -2 ఇట్ ఈజ్ ఈక్వల్ టు -3 హోల్ స్క్వేర్ అండ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 2 హోల్ స్క్వేర్ అండ్ ఇట్ ఈస్ 9 ప్లస్ 4 విచ్ ఈజ్ ఈక్వల్ టు √13 యూనిట్స్. So the distance between the 2 points is 13 units, square root of 13 units. Therefore, distance is equal to √13 units. Okay, this is the question.